సో బేబీ కార్న్ పకోడీకి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్లో కొద్దిగా సోంపు, కొద్దిగా వాము. కొద్దిగా అంటే ఎంత అనుకుంటున్నారా? సగం స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే సగం స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర. ఇందులోనే కాస్త పుదీనా వేసుకోండి, మంచి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా వేసాను. ఇంకా ఎండుమిరపకాయలు, కారం వేయకుండా ఎండుమిరపకాయలు వేస్తున్నాం అన్నమాట. ఇందులోనే మనం ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ అవ్వదు కూడా. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో పుదీనా మనం వేసాము. ఇన్ జనరల్గా ఇంట్లో పకోడీ చేస్తే పుదీనా వేయం, కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పకోడీ అనగానే ఉల్లిపాయల్ని కట్ చేసి పకోడీ వేసేసుకుంటాం, కానీ నిజానికి వెజిటేబుల్ పకోడీ ఒక్కొక్క రకంగా చేస్తే కనుక బేబీ కార్న్ పకోడీ చాలా బాగుంటుంది, క్యాబేజ్ పకోడీ చాలా బాగుంటుంది, మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ కూడా చాలా బాగుంటుంది. మష్రూమ్తో కూడా మనం పకోడీ చేసుకోవచ్చు. ఓన్లీ గుడ్డిగా ఇంకా మనం నమ్మేస్తాం ఆనియన్ పకోడీ బాగుంటుంది, లేదా పాలకూర పకోడీ బాగుంటుంది. ఎలాగో వెజిటేబుల్స్ తినడానికి పిల్లలు మారం చేస్తూ ఉంటారు. పకోడీ నూనెలో ఫ్రై చేసిన దాంట్లో ఏమీ ఉండవు అని అనుకుంటారు, బట్ పర్లేదండి. అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని పకోడీ లాగా చేసిస్తే వెజిటేబుల్స్ కూడా పిల్లలకి తినడం అలవాటు అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. బేబీ కార్న్తో చాలా స్టార్టర్స్ చేయొచ్చండి. ఇప్పుడు మామూలుగా స్టార్టర్స్ అనగానే నాన్ వెజే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. వెజ్లో కూడా చాలా చాలా స్టార్టర్స్ దొరుకుతాయి. అందులో బేబీ కార్న్ చాలా బాగుంటుంది, మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య నేనే ఎక్కువ వెజ్ తినడం స్టార్ట్ చేశాను అనమాట. నాన్ వెజ్ని పక్కన పెట్టేసి వెజ్లో ఏమేమి ఉన్నాయని ట్రై చేస్తూ ఉంటే అసలు చాలా బాగుంది, తృప్తిగా ఉంటుంది. ఫుల్ మీల్స్ లాగా పెట్టుకొని తింటే కనుక హాయిగా ఉంటుంది. ముఖ్యంగా బాడీ చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బేబీ కార్న్ని మనం కట్ చేసుకుందాం. ఇవి పిల్లలకు పెడుతున్నాము, మరీ పెద్ద పీసెస్ అయితే తినరేమో అనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఉన్నప్పుడు గెస్ట్లు వస్తున్నారు, కొంచెం అందంగా కనిపించాలి అంటే డైమండ్ షేప్లో కట్ చేస్తే కనుక బాగుంటుంది. మనం మీడియం సైజులో కట్ చేసుకున్నాం. ఈ సైజ్ పీసెస్ బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో బేబీ కార్న్ వేసేయండి. పకోడీకి ఎప్పుడు పిండి ఎక్కువగా ఉండకూడదు. ఉల్లిపాయలు అయినా సరే, బేబీ కార్న్ అయినా సరే, పాలకూర అయినా సరే, మిక్స్డ్ వెజిటేబుల్స్ అయినా సరే, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, పిండి అక్కడక్కడ ఉండాలి, అప్పుడే కరకరలాడుతూ ఉంటుంది. పిండి ఎక్కువ వేసేస్తే బజ్జీ అయిపోతుంది, పిండి తక్కువ వేస్తే పకోడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మసాలా వేసేస్తున్నాం. ఈ మసాలాలోనే మనం ఉప్పు వేసేసాం, కారం ఉంది, మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇందులో జీలకర్ర వేసాం, సోంపు వేసాం, ధనియాలు వేసాం. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేయాలి. కరివేపాకుని చిన్న చిన్నగా ఇలా, అలాగే కొద్దిగా శనగపిండి, బియ్యపిండి, కొంచెం మైదా పిండి వేసి ఫస్ట్ ఇవన్నీ ఇలా కలపండి. ఇలా కలిపితే ముక్కలకి పిండి అంతా బాగా పట్టుకుంటుంది, మసాలా అంతా కరెక్ట్గా కలుస్తుంది. ఆల్రెడీ చూడండి బేబీ కార్న్ ఎంత చక్కగా కోట్ అయిపోయిందో. ఇలా మొత్తం బాగా మిక్స్ చేశాక కొంచెమే నీళ్లు చల్లాలి, ఎక్కువ ఫుల్ నీళ్లు పోయకూడదు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఇలా చల్లుకోవాలి. ఎక్కువ కలపకూడదు, లైట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి ముక్కలకి మంచిగా అంటుకోవాలి. ఎక్కువ కలిపితే బేబీ కార్న్ నుండి కోటింగ్ ఊడే వచ్చేస్తుంది. చూడండి ఇలా నూనె వేడిగా ఉంది, ఒక్కొక్క ముక్క సపరేట్గా వేసుకోవాలి. కరకరలాడుతూ భలే ఉంటుంది. చిన్న మంటలో హాయిగా ఫ్రై చేసుకోవాలి, మంచి పైన లేయర్ క్రిస్పీగా అయ్యేలాగా. నేను పెద్ద బాండీ పెట్టాను కాబట్టి ఒకటేసారికి వచ్చేస్తుంది. మంచి క్రిస్పీగా అయ్యేంత లోపల
ఫ్రై అవ్వాలి. కలర్ చూడండి అసలు ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మంచి క్రిస్పీగా బాగా వచ్చిందని. ఎండుమిరపకాయలు వేసాము, సోంపు వేసాము, జీలకర్ర వేసాము, ధనియాలు. నేను చెప్పిన కాంబినేషన్లో మీరు ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. బేబీ కార్న్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, మంచిగా స్వీట్ తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సీజన్ చల్లగా ఉంది అనుకుంటే కనుక ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ అనమాట. కాఫీ, టీ, మిల్క్, జ్యూస్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. బేబీ కార్న్ని ఫ్రై చేస్తేనే కాదండి, ఉట్టిగా బాయిల్ చేసినా సరే మంచి క్రంచీగా చాలా బాగుంటుంది. జస్ట్ బాయిల్ చేసేసి ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి దాంట్లో అలా జస్ట్గా వేయించి తిన్నా కూడా చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం లైట్గా గార్లిక్ ఫ్లేవర్ తగిలించినా కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. క్రిస్పీగా సూపర్ బేబీ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏ పకోడీ అయినా సరే దాని పక్కన ఉల్లిపాయ ఉండాల్సింది. ఉల్లిపాయ ఉన్నప్పుడు పచ్చిమిర్చి పెట్టాల్సిందే. అవి రెండు పెట్టినప్పుడు నిమ్మకాయను ఎలా వదిలేస్తాం, అందుకే 3 పెట్టాను చూడండి. ఆ 3 కాంబినేషన్తో పాటు ఏ పకోడీ అయినా సరే అద్దరిపోతుంది. అందులోనూ నేను చేసిన బేబీ కార్న్ పకోడీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బేబీ కార్న్ పకోడీ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో సోంపు, వాము, ధనియాలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా పొడి చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో బేబీ కార్న్స్, మనం చేసి పెట్టుకున్న పొడి, పసుపు, కరివేపాకు, శనగపిండి, బియ్యపిండి, మైదా పిండి, కొన్ని నీళ్లు చల్లుకుంటూ కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే అద్దిరిపోయే బేబీ కార్న్ పకోడీ రెడీ అవుతుంది.